సో దివాళీ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ టు యూ ఆల్. 1 వీక్ ఇంకా మిగిలింది దివాళీకి. సో దివాళీ అంటే డెకరేషన్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఈ టైంలో. ఎక్కువ మంది ఇల్లు మొత్తాన్ని డెకరేట్ చేసుకుంటారు ఎక్కువగా. దివాళీ ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని చదువుకున్నాం, గుర్తుందా? సో లైట్స్ అంటే దియాస్ వెలిగిస్తాము, దాంతోపాటు ఎలక్ట్రానిక్ లైట్స్ పెట్టుకుంటాం. లైట్స్ ఇల్లు మొత్తం పెట్టుకుంటూ అలా కొంచెం కొంచెం ఇల్లు ప్రతి ఇంట్లో ఏదైనా కార్నర్ని డెకరేట్ చేద్దామని ఒక ఐడియా వస్తుంది. సో ప్రతి ఇయర్ మేము ఇంట్లో ఏదో కొన్ని మారుస్తాము, చేంజెస్ అయిన డెకరేషన్ అని ఏమేమి చేస్తాము. సో ఈసారి ఏమేమి చేస్తున్నామో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో అంటే నేను ఈరోజు చూపించాను, జస్ట్ అవసరమైనవి అంటే నేను డిఐవై చేయడానికి కావాల్సిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటి చెప్తాను. మీరు తీసుకొచ్చుకోండి సాటర్డే లోపు, సో దట్ వీ కెన్ స్టార్ట్ దిస్ డిఐవై. అండ్ ఇవన్నీ మీకు ఎక్కువ దూరం వెళ్ళడం అవసరం లేదు, ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. యూ కెన్ గెట్ దిస్ ఇన్ ఎనీ స్టేషనరీ ఆర్ ఫ్యాషన్ స్టోర్. అండ్ నేను కొన్ని ఆర్డర్ చేశాను, అవి ఎంతో ఒక 600-700 అట్లనే అయ్యాయి. మిగతా అన్ని నేను ఆర్డర్ చేసుకోలేదు, జస్ట్ ఐ వాంట్ మేక్ ఇట్ మై సెల్ఫ్ అండ్ గూగుల్లో సర్చ్ చేశాను. ఫ్రెండ్స్, నేను ఏమేమి డిఐవైస్ చేస్తున్నానో కూడా ముందే చెప్దాం అనుకుంటున్నాను. సో నేను ఆర్డర్ చేసిన 3 ఐటమ్స్. ఆ 3 ఏంటంటే, ఒకటేమో వాల్ పేపర్ అది వచ్చింది. ఐ విల్ షో యూ. అన్నీ వచ్చాక అన్నీ ఒకసారి అన్బాక్స్ చేస్తాను మీ ముందే. సో అవి ఏంటంటే అవి ఏంటో కూడా చెప్తాను. అవి ఏంటంటే లైక్ అ టైప్ ఆఫ్ వాల్ స్టిక్కర్, కేజెస్, ట్రీకి కేజెస్ అండ్ బర్డ్స్, ఆ టైప్ ఆఫ్ స్టిక్కర్ అది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కర్టన్స్. అండ్ థర్డ్ వన్ ఈస్ ఏమంటారు లైక్ లాఫింగ్ బుద్ధ. అవి ఒక 4 చిన్న ఐడల్స్ ఆర్డర్ చేశాము. ఇవన్నీ కలిపి ఒక 600-700 ఏమో అట్లనే అయ్యాయి. అమెజాన్లో ఆర్డర్ చేసాం మేము. యూ కెన్ సీ మెనీ డెకరేషన్ ఐడియాస్ వచ్చాయి నాకు అందులో నుంచే. అండ్ ఐ గాట్ మెనీ టైప్ ఆఫ్ అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కొందాం అనుకున్నా, బట్ కొనలేము కదా. సో డిఐవైస్ ఏం చేస్తున్నానో చెప్తాను. ఏంటంటే ఫస్ట్ డిఐవై ఇది యాక్చువల్లీ దివాళీకి చేసుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ ఎ పార్ట్ అన్నట్టు అనిపించింది. బట్ ఇట్స్ అంటే న్యూ ఇయర్ దగ్గరికి పడుతుంది అండ్ డాడీ బర్త్డే వస్తుంది. సో రెండు కలిపేసి ఒక లైక్ అంటే ఇది ఒక స్వీట్ మెమొరీ లాగా ఉంటుందని వీఆర్ మేకింగ్ దిస్. ఎలా అంటే మనం పిక్చర్స్ అన్నీ ఒక ప్లేస్లో పెట్టి ఇలా చూడగానే కనిపించేటట్టు అదొకటి. నెక్స్ట్ వన్ ఈస్ సెకండ్ వన్ ఈస్ వాల్ హ్యాంగింగ్ అనేది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డోర్ అనుకోండి. సో డోర్కి ఒక హ్యాంగింగ్ ఎంట్రన్స్ దగ్గర అట్లా ఒక హ్యాంగింగ్ అనుకున్నాము. అండ్ థర్డ్ వన్ ఈస్ యూనో లైక్ ఎంటర్ అవ్వగానే ఒక మంచి ప్లెజెంట్గా ఉన్నట్టు ఒక ప్లేస్, ఒక ఫ్లవర్ వాల్స్ టైప్లో ఉంటుంది. అది దానికి ఐటమ్స్ అసలు ఎక్కువ అవసరమే లేదు. యూ కెన్ ఫైండ్ దమ్ ఇన్ హౌస్. ఎందుకని వాటి థింగ్స్ కావాల్సినవి నేను చెప్పలేదు మీకు. అండ్ రంగోలీ యాజ్ యూజువల్ చేస్తాం. మేము ఫెస్టివల్స్కి ఎక్కువగా సంక్రాంతికి మెయిన్గా చేస్తాము. ఇది బయట ముగ్గేస్తాం, ప్లస్ ఇంట్లో కూడా ముగ్గు వేసుకుంటాము. సో దివాళీ ఐ థాట్ టు మేక్ రంగోలీ అండ్ విత్ కలర్స్ మీరు ఇక్కడ యూ కెన్ గో టు సాయిబాబా టెంపుల్ నియర్ దిల్షునగర్. సో అక్కడ బాగున్నాయి, ఆల్ ద కలర్స్ దొరుకుతున్నాయి. స్టెన్సిల్స్ అవన్నీ తీసుకున్నాం కొన్ని. యూ కెన్ సీ దేర్స్ మెనీ నంబర్ ఆఫ్
కలర్స్ అండ్ డిజైన్స్ దే ఆర్ నైస్. సో అందులో నుంచి కొన్ని తీసుకున్నామేమో అన్ని తీసుకోలేదు. సో వీటితో నేను డిఐవైస్ చేద్దామని అనుకున్నాను. సో ఫస్ట్ అవసరమైనవి ఆ థింగ్స్ ఏమైనా కావాలో అవన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు కావాల్సినవి ఆర్ట్ చేయడానికి కావాల్సినవన్నీ చూసేద్దాం. అన్నీ కావాల్సినవన్నీ ఒక కప్బోర్డ్లో పెట్టేసుకున్నాను నేను ముందే చేద్దామని. సో ఇవి కావాల్సినవి నేను ఒకటి చెప్తాను నీకు, డోంట్ వరీ. సో ఫస్ట్ డిఐవైకి కావాల్సింది ఏంటంటే పిక్చర్స్, మన ఫొటోస్ కావాలి. ఇది నేను కట్ చేసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. ఐ షో యూ, వెయిట్. సో ఇలా కొన్ని పిక్చర్స్ కావాలి కొన్ని. అవన్నీ మీకు ఎన్ని కావాలంటే యూ కెన్ యూజ్ ఎనీ నంబర్, నా నంబర్ ఏం లేదు. సో పిక్చర్స్ కావాలి ఫస్ట్. దెన్ ఆఫ్టర్ పిక్చర్స్ సింగిల్ సైడెడ్ టేప్, డబల్ సైడెడ్ టేప్, టేప్ కావాలి. దెన్ సిజర్స్, 2 సిజర్స్ ఉన్నాయి లోపల, సిజర్స్. అండ్ కటర్. ఇది ఎక్కువ యూస్ ఉండదు యాక్చువల్గా కటర్ అనేది, జస్ట్ ఇఫ్ కావాలంటే వాడుకోవడానికి కటర్ పెట్టుకున్నాను నేను ఒకటి. అండ్ బుక్ అవసరం లేదు, నేను జస్ట్ ఏమైనా చేద్దామని ఇంకేమైనా ఐడియాస్ ఏమైనా వస్తాయని రాసుకోవడానికి బుక్ పెట్టాను అంతే. దీనికి ఏమీ స్పెసిఫిక్ యూస్ లేదు. అండ్ A4 షీట్స్ పెట్టుకున్నాను ఏమైనా యూస్ కావాలంటే. అండ్ దీనికి మీకు ఒక ఐడియా ఇస్తున్నాను దీనికి, అది తర్వాత చెప్తాను. ఒక ఐడియా ఉంది. అండ్ దాంతో పాటు మనకి కార్డ్బోర్డ్ కావాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు బుక్ ఉందా, బుక్కి ఈ అట్ట ఉంటుంది చూసారా, ఆ అట్ట కావాలి. అది దాని అంత పల్చగా ఉండే వేరేది ఏదైనా ఓకే. ఇప్పుడు నార్మల్ ఇట్లాంటి బుక్స్ ఉంటాయి చూసారా, దాని వెనక షీట్ కూడా పల్చగా ఉంటుంది. యూ కెన్ యూజ్ దట్. అండ్ జస్ట్ ఆ పిక్చర్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి మాత్రమే ఇది వాడేది. మనం కార్డ్బోర్డ్ కూడా వాడచ్చు, ఇది మరీ స్ట్రాంగ్గా అయిపోతుంది అనేసి అంతే. బట్ యూ కెన్ యూజ్ దట్. అండ్ వూల్లో నేను 3 కలర్స్ తీసుకుని, 3 డిఫరెంట్ కలర్స్, yellow, రెడ్ అండ్ బ్లూ, 3 కలర్స్ తీసుకున్నాను. మీకు ఇష్టమైన కలర్స్ తీసుకోవచ్చు. యూ కెన్ యూస్ 2 కలర్స్ ఆల్సో, 3 కలర్స్ అయినా వాడచ్చు. 1 కలర్ వాడచ్చు, కాకపోతే అంత బాగుంటుంది, కాకపోతే జస్ట్ కాంబినేషన్ లాగా ఉంటుందని నేను 3 కలర్స్ తీసుకున్నాను యాక్చువల్లీ. కానీ 2 కూడా వాడచ్చు, నో ప్రాబ్లం. దెన్ ఫెవికాల్ ఫర్ ఎవ్రీథింగ్, ఫెవికాల్ కావాలి కదా. సో ఫెవికాల్. అండ్ ఎస్, ఇది గురించి తర్వాత చెప్తాను, ఈ ప్యాకెట్ గురించి ఇది చెప్తాను. సో ఇవి నార్మల్ గోల్డెన్ బీడ్స్. ఇవి కొంచెం పెద్దవి తీసుకున్నాను. అండ్ హోల్ కొంచెం పెద్దగా ఉన్నవి తీసుకున్నాను, ఎందుకంటే వూల్ లోపల వేస్తున్నాం మనము కాబట్టి కొంచెం బ్రాడ్గా ఉంటే వూల్ వెళ్తుంది అనేసి కొంచెం బ్రాడ్వి తీసుకున్నాను. అండ్ వీటిని ఏమంటారో నాకు ఐడియా లేదు, దీన్ని ఏమంటారో ఐడియా లేదు. జస్ట్ ఇవి కావాలి అని అడగండి. ఈ టైప్ వెళ్ళి స్టేషనరీ షాప్లో కూడా దొరుకుతాయి అండ్ ఫ్యాన్సీ స్టోర్లో కూడా దొరుకుతాయి. ఇవి ఒకసారి ఇలాంటివి అడగండి. ఇవి ఒక 5 కలర్స్ తీసుకున్నా నేను. అండ్ దివాళీకి మెయిన్గా యూస్ చేసేవి లైట్స్. ఇవి చాలా ఉన్నాయి. దియాస్ లైట్స్ ఉన్నాయి. అండ్ బిగ్ బల్బ్ టైప్ లైట్స్ అండ్ సింపుల్ వన్స్ అండ్ ద బిగ్గెస్ట్ లైట్ అంతే. సో ఈ లైట్స్ వాడడానికి తీసుకున్నాను. ఈ లైట్స్ కావాలి, దివాళీ అంటే లైట్స్ వాడతాము. సో ఈ లైట్స్ కావాలి. అండ్ ఇంకో దాని గురించి చెప్తాను అన్నాను. సో ఒక ఫస్ట్ డిఐవై చేయడానికి వుడెన్ క్లిప్స్, ఇది డీమార్ట్లో తీసుకున్నాం, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో వుడెన్ క్లిప్స్ వాడచ్చు. వుడెన్ క్లిప్స్ కాకపోతే మీకు ఏంటి లైట్స్ క్లిప్స్ దొరుకుతాయి, ఏ షాప్లో అయినా చూస్తే దొరుకుతాయి. సో అవి కూడా వాడచ్చు.
సో అవి లేవు కాబట్టి నేను ఇవి వాడుతున్నాను. సో ఇవి కావాల్సిన థింగ్స్, ఇవన్నీ మీరు కొనుక్కోవచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఉన్నా కూడా యూ కెన్ గెట్ దట్. స్టేషనరీ షాప్ ఆర్ ఫ్యాన్సీ స్టోర్ దొరికేస్తాయి ఇవన్నీ. అండ్ ఏంటంటే ఈ డిఐవైస్ ఏవైతే ఉన్నాయో నేను కొన్ని చేశాను, కొన్ని చేయలేదు, ఇంకా అవుతున్నాయి. అవన్నీ ఎలా చేయాలో సాటర్డే చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు కిరాక్ అకి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. బై బై, మీట్ యు నెక్స్ట్ సాటర్డే అండ్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకొన్ని థింగ్స్ ఉన్నాయి, అవి నేను చెప్పలేదు. సో ఇప్పుడు చూడండి అవేంటో. ఇవన్నీ ఇందాక చెప్పాను కదా, చెప్పనేవి చూద్దాం. సో హే గాయ్స్, సో దసరా హాలిడేస్ వచ్చేసాయి. బోర్ కొడుతుంది ఇంట్లో కూర్చొని. అందుకని ఒక బీపీ మిషన్ దొరికింది, ఇది పని చేయట్లేదు. అందుకనేసి దీన్ని ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇది ఇక్కడ పెడతారు, దీన్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ దీన్ని ఆన్ చేస్తే ఇక్కడ బీపీ ఎంత ఉందని చెప్తుంది. ఇందులో అంటే పని చేయట్లేదు, పాడైపోయింది. అందుకనేసి దీన్ని ఓపెన్ చేసి ఏమేమి ఉంటాయో చెక్ చేద్దాం. ఇంకెందుకు, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు దీన్ని స్క్రూ డ్రైవర్ కూడా వచ్చేసింది, దీన్ని తీసేస్తాం. అదే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇందులో బ్యాటరీస్ ఉంటాయి. బ్యాటరీస్ తీసాను, ఏం లేవు ఇందులో, ఇందాక తీసాను, వీడియో స్టార్ట్ చేయలేదు అప్పటికి. సో ఇక్కడ 2 స్క్రూస్ ఉన్నాయి, దాన్ని కూడా ఓపెన్ చేద్దాం.